కుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైఎస్ఆర్సీపీకి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ప్రేమ వచ్చేసింది అనమాట. విపరీతమైన కన్సర్న్ వచ్చేసింది. వాళ్ళకి ఏంటంటే నిన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన 24 సీట్లో పోటీ చేస్తుంది, మిగిలిన సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది అనగానే రామ్ గోపాల్ వర్మ గాని, రోజే గారు గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయ్యయ్యో పవన్ కళ్యాణ్కి 24 సీట్లేనా, పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తారా, పవన్ కళ్యాణ్ని ఎంత చిన్న చూపు చూస్తారని చెప్పి ఒక్కసారి పాపం చాలా ఎక్కువ జాలి పడిపోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. అలాగే ఇద్దరి మధ్య అంటే తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టాలని కూడా వాళ్ళు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే నాయకుల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారు, కుదరలేదు. సో ఇప్పుడు కార్యకర్తల మీద, లోకల్ లీడర్ల మీద దీన్ని బాగా ఉసుగొలుపుదామని చూస్తున్నారు. నిజంగా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది వైఎస్ఆర్సీపీకి ఒక మంచి అడ్వాంటేజ్. సో ఎస్. దీన్ని అసలు అంటే తెలుగుదేశం జనసేన దాన్ని ఎలా డీల్ చేయాలి, వైఎస్ఆర్సీపీకి ఎందుకు మరీ అంత కన్సర్న్? ఇప్పుడు వైసీపీకి అర్థమవుతుంది ఏంటంటే అండి, జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గెలిస్తే వీళ్ళకి డిపాజిట్ ఉండవు. అది ఎలాగైనా వీళ్ళిద్దరు బంధం విడగొట్టాలని చాలా విధాల ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. సోమని ఇప్పుడు కాదండి, 5 years నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 2019 ఎలా చేసాము విడగొట్టేసి, ఇప్పుడు కూడా కరెక్ట్ గానే చేద్దాం అనుకో ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఆయన పాపం ఎన్నున్నా కూడా అవమానాలు భరించినా కూడా బీజేపీ తీసుకోవడానికి ఎంతమంది ఎన్ని అవమానాలు భరించినా కూడా బీజేపీని అన్ని ముగ్గురు కలిసి చేద్దాం అనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దాంట్లో మనం ఆయన ఆలోచనని సింకించాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడ ఏంటంటే అంబటి రాంబాబు గారు పాపం బాగా జాలి ఎక్కువైపోయింది. అయ్యో మా పవన్ కళ్యాణ్ గారు మా కులపోడు, మా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం చేస్తారు, ఎప్పటికీ కూడా అంతేనా, ఆయన ఇప్పటికీ ప్యాకేజ్ స్టార్ అమ్మిడిపోతారో అది ఇదని ఏదో చెప్పగలిగాడు. మా సిస్టర్ రోజా గారు ఏం చేశారంటే ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ గారిని అన్యాయం చేస్తారు. పోనీ మీకు అన్యాయం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారికి 150 సీట్లు మీరు ఇస్తారా? మీరు ఇవ్వరు కదా. ఆయన బాధ ఆయన పడుతున్నాడు. ఆయన ఆయన ఆలోచనలు ఆయనకు ఉన్నాయి. మీకెందుకమ్మా బాధ, మీకెందుకు కష్టం చెప్పండి. మీరు వాళ్ళిద్దరు విడిపోతే మీరు గెలుస్తారని ఆలోచన. వాళ్ళిద్దరు ఎక్కడైనా ఇప్పుడు ఇచ్చాను నేను గ్రౌండ్ లెవెల్ నుంచి నాకు తెలిసిన వాటిగా గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలను లేపుతున్నారు. ఇగో మీరు మీ నాయకుడు ఇలాగ అయిపోయింది, మీ నాయకుడు ఇలాగైంది, మీరు మా దగ్గర రండి, మీకు ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ కింద నుంచి లాగాక వాళ్ళని వీళ్ళు లాగుతున్నారు, వీళ్ళు నాలుగు లాగుతున్నారు. వైసీపీ గాలం వేస్తుంది. విజయసాయి రెడ్డి గారు మకాం వేశారు, వైవి సుబ్బారెడ్డి గారు మకాం వేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మకాం వేశారు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఆయన నమ్మేది రెడ్లనే నమ్ముతాడు, ఎవరిని నమ్మడు. మళ్ళీ మూడో వ్యక్తి నమ్మడు. మళ్ళీ అందరూ రెడ్లే. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ మిథున్ రెడ్డి గారు, అందరూ రెడ్లే. మళ్ళా ఇంకొకరు నమ్మడు ఆయన. మళ్ళా బొత్స సత్యనారాయణ గారు నమ్మడు. బొత్స సత్యనారాయణ గారు నమ్మినట్టు నటిస్తాడు అంతే. ఆయన అంతే. బొత్స సత్యనారాయణ గారు నమ్మినట్టు నటిస్తాడు. ఆయనకి తెలుసు బొత్స గారికి కూడా ఇది నమ్మినట్టే నటిస్తాడు, పూర్తిగా ఇవ్వడం మాకు ఛాన్స్ అని. అక్కడ వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత భారతి రెడ్డి గారు వస్తారు, భారతి రెడ్డి గారి తర్వాత ఇంకో వారసత్వం వస్తుంది. అంతే తప్ప అక్కడ ఎవరైనా ఇంకొక బయట సీఎం అవ్వలేరు. ఇక్కడ టీడీపీలోనే ఏంటంటే టీడీపీలోనే కొంచెం స్వేచ్ఛ ఉంది, పవన్ కళ్యాణ్ గారి దాంట్లో స్వేచ్ఛ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రేపు ఏమైనా ఈ గవర్నమెంట్ వస్తే ఆయనకి కీలక పదవి వస్తూ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎలాగా మోడీ గారు వస్తారని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ కి కొంచెం అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యకర్తలు ఒప్పించుకోగలగాలి. కార్యకర్తలను ఒప్పించారు గ్రౌండ్ లెవెల్లో. వైసీపీ గ్యాలం వేసే ముందే టీడీపీ అండ్ జనసేన రెండూ కలిపి ముందే అప్రమత్తమై వాళ్ళకి ఆ కమిటీ వెళ్ళి అందరినీ కూర్చొని మా నియోజకవర్గాలుగా మాట్లాడి ఒక్క కార్యకర్త గాని ఒక్క ఓటు కూడా పోకుండా ఇద్దరిని కలయికని గట్టిగా చేసేటట్టు ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం మీరు మొదలు పెడితే సక్సెస్ అవుతారు, మొదలు పెట్టకపోతే నష్టం కలుగుతుంది. ఇది వాస్తవం. కాకపోతే అంటే ఎలా చూస్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్ గా ఏంటంటే ఇటేపు అటేపు చాలా మంది అసంతృప్తులు ఉన్నారు కదా. వాళ్ళని జనసేన గేలం వేయాలి, అదే వైఎస్ఆర్సీపీ గేలం వేయాలని చూస్తుంది. మరి అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా వాళ్ళు ఇప్పుడు దాకా చెప్తుంది ఏంటంటే మేము ఇప్పుడు దాకా సీట్లు అనౌన్స్ చేయలేదు. మొన్నటి నుంచి ఆయన 7-8 లిస్టులు రిలీజ్ చేసినా సరే అందులో 70 మంది తప్ప ఇంకా అంతకన్నా ఎక్కువ మంది లేరు. వాళ్ళు కూడా ఫైనల్ కాదన్నట్టే చెప్తున్నారు. రేపొద్దున ఇంతే అసంతృప్తి అటు నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు జలీల్ ఖాన్ గారు అసంతృప్తి ఉన్నారు. ఆయన వైసీపీ తిరుగుతూ వైసీపీ వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆల్రెడీ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చాడు, టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీకి వెళ్తా అంటున్నాడు. అలాగే టికెటే కావాలి కొంతమందికి, ఏంటంటే టికెటే ప్రాధాన్యత. వేదవాస్ గారు ఉన్నారు, వేదవాస్ గారు టికెట్ రాలేదు, ఆయన ఏ పార్టీకి వెళ్తారో తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి వైసీపీ టికెట్లు దొరకపోతే కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. అదొకటి జాతీయ పార్టీ కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. కాంగ్రెస్కి వెళ్ళిపోయి కాంగ్రెస్ నుంచి గాలం వేసి కాంగ్రెస్ నుంచి నించుంటారు. ఎందుకంటే రేపు కాంగ్రెస్ 29 భవిష్యత్తు కాంగ్రెసే ఉంది. రేపు 29కి 24 భవిష్యత్తు రాకపోవచ్చు, కానీ 29 భవిష్యత్తు కాంగ్రెస్ కనబడుతుంది, కళ్ళ ఎదుట కనబడుతుంది. మొత్తం ఇండియా మొత్తం కాంగ్రెస్ కనబడుతుంది.
అది బీజేపీతో ఇది పొత్తు పెట్టుకోవడం కూడా తప్పే అనిపిస్తుంది. మరి కాకపోతే పెట్టుకుంటున్నట్టు వస్తున్న వార్తలు కూడా కరెక్ట్ కాదేమో. యా కాకపోతే ఇది నా ఒకటి చెప్పండి వ్యక్తిగత సార్. అభిప్రాయం ఫస్ట్ నుంచి చెప్తున్నాను అది. అదే కాకపోతే ఇది ఒకటి చెప్పండి సార్, ఎందుకంటే ఇప్పుడు మనం జనసేనలో కొంతమందిని చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి ఏంటంటే కరుడు గట్టిన తెలుగుదేశం హేట్రెడ్ ఉంటుంది. వాళ్ళకి అవును, ఎంతసేపు వేస్తే పవన్ కళ్యాణ్కి వేద్దాం, లేదంటే వైఎస్ఆర్సీపీకి వేద్దాం, కానీ తెలుగుదేశానికి వేయద్దు అనుకుంటారనమాట. సో అది కూడా ఉందండి, ఆ, అది కూడా ఉంది. వాళ్ళందరూ రేపు పొద్దున అంటే ఇప్పుడు ఈ అసంతృప్తి వాదులను కనుక తెలుగుదేశం జనసేన సరిగ్గా చల్లార్చుకోకపోతే అదంతా కూడా చివరికి వైఎస్ఆర్సీపీకి బెనిఫిట్ అవుతుంది కదా. సో మీరు అన్నట్టు మళ్ళీ ఏంటంటే జనసేనలో తల్లార్చాలంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే దిగడం కాదండి. పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి నాగబాబు గారు, ఆ కమిటీ, మనోహర్ గారు, ఇంకా మొత్తం ఏదైనా 10-15 మంది కమిటీ వేసి జిల్లాల వారిగా అందరితో మాట్లాడి అన్ని సద్దుమణిగించి అందరితో కూర్చొని చెయ్యొచ్చండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ నిజమైన జనసైనికులు కాదండి. ఇప్పుడు ఓన్లీ సీట్ల కోసం వచ్చారు. మీరు సీటు ఇవ్వకపోతే మళ్ళీ వెంటనే జంప్ అయిపోతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సీట్ల కోసం వచ్చారు. నిజమైన పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో రాలేదు. ఇది టీడీపీ పొత్తుతో ఉంది కాబట్టి వచ్చారు. టీడీపీ పొత్తు వదిలేయండి, పొత్తు లేదు అంటే 2 నిమిషాలు ఎవరు కనబడరు అక్కడ. అదే అంటే ఇవన్నీ వాస్తవాలు. అదే నిజం మనం ఒప్పుకోగలగాలి, నిజం ఒప్పుకోగలగాలి. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి ప్రాణాలు అర్పిస్తూ వాళ్ళతో దెబ్బలు తింటూ, జనాలతో దెబ్బలు తింటూ, తిట్లు కాస్తూ పవన్ కళ్యాణ్ గారే ప్రాణంగా బతుకుతున్న కార్యకర్తలు ఉన్నారే, వాళ్ళు నిజమైన సైనికులు. వాళ్ళంటే నిజమైన సైనికులు, హెడ్సప్ చెప్పాలి వాళ్ళకి. అయితే వాళ్ళకి టికెట్ల రూపంగా మనం ఇవ్వలేము కాబట్టి వాళ్ళకి టికెట్ల రూపంగా కాకుండా రేపు గవర్నమెంట్ వస్తే మనం ఏం చేయగలుగుతాం, ఏ పోస్టులు చేయగలుగుతాం, మరి ఏ హోదాలో ఉండగలుగుతారు, ఎక్కడ ఏం చేయగలుగుతారు, రేపు ఉదయం రాజ్యాధికారం మనకి ఏమొస్తుంది, మనకి రేపు ఉదయాన్ని మనం ఎలా చేయగలుగుతాం, మనకి డిప్యూటీ సీఎం వస్తుందా రేపు గవర్నమెంట్ గెలిస్తే, లేకపోతే మన సెంట్రల్ మినిస్టర్ వస్తుందా, స్టేట్ మినిస్టర్ వస్తుందా, ఎలా చేయగలుగుతాం, ఇవన్నీ ఏంటి అనేది మనం కార్యకర్తల మీటింగులో వివరించగలగాలి. జిల్లాలుగా వెళ్ళి ఆ జిల్లాలో మన మనసులో కమిటీ వేసి ప్రతి ఒక్క ఓటుని కూడా మీరు టీడీపీకి వేయాలి, టీడీపీ వచ్చి జనసేనకి వేయాలి, ఇవన్నీ ఓట్ ఈజ్ వాల్యుబుల్, ట్రాన్స్పరెంట్ గా అందరూ కలిసి పనిచేసుకోవాలి అని చెప్పగలగాలి. చెప్పకపోతే నష్టం కలుగుతుంది. మీరు ఇస్తున్న క్యాండిడేట్లు అందరూ బాగా ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, అదేం ప్రాబ్లం లేదు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను చూసాను ఎంపీసీ బాలశౌరి గారు నెంబర్ 1, మీకు ఆల్రెడీ నాగబాబు గారు నెంబర్ 1, ఇంకొక సీట్ ఎవరికొకరికి ఇస్తారు. 3 సీట్లు అయిపోయాయి. ఎమ్మెల్యేలు కొనతల రామకృష్ణ గారు అవ్వచ్చు, పంతం నానాజీ గారు అవ్వచ్చు, ఇంకా ఎవరైనా 5 టికెట్లు ఇంకా బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నోలే. కాకపోతే నేనేమంటున్నానంటే మీరు ఇచ్చే కార్యకర్తలు గెలాలి, 24 గెలాలి, 3 ఎంపీలు గెలవాలి. ఇవన్నీ కూడా టీడీపీ కూడా అలాగే గెలవాలంటే 2 ఓట్ షేర్లు ట్రాన్స్ఫర్లు కావాలి. ఆ ట్రాన్స్ఫర్ కావాలంటే మన నాయకత్వాన్ని అటు నాయకత్వం ఇటు నాయకత్వం ముందే బుజ్జగిస్తూ వెళ్ళాలి. ఈ అసంతృప్తి వారం దాకా ఉండొచ్చు. ఆ వారం అసంతృప్తిలో ఇండైరెక్ట్ గా వైసీపీ దెబ్బ కొడతారు. ఆ దెబ్బ కొట్టకుండా మనం ముందు కూడా అలర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక చిత్తూరు జిల్లా ఉందంటే ఆ నియోజకవర్గంలో అక్కడ ఎవరున్నారు ఇన్ఛార్జ్, ఆ ఇన్ఛార్జ్ ఏంటి, అక్కడ ఉన్న మనుషులు ఏంటి, అక్కడ మన మనుషులు ఎవరున్నారు, ఆ మనుషులు మనం ఎలా కాపాడుకోగలగాలి, అక్కడ కార్యకర్తలు ఎలా కాపాడుకోగలగాలి అని ప్రతి 175 నియోజకవర్గాల్లో మనం అందరినీ పిలిపించుకొని కూర్చొని, అన్ని పవన్ కళ్యాణ్ వెళ్ళారు కాబట్టి కొన్ని కమిటీలు వేసి కొన్ని నిర్ణయాలు గబగబా ఫాస్ట్ గా తీసుకోగలిగితే బాగుంటుంది. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా అందరినీ కలవాలి. ప్రతి కార్యకర్త అంటే నేను ప్రతి కార్యకర్తని కలవని అనట్లేదు. రెండోది ఏంటంటే ప్రతి వాళ్ళని కూడా వచ్చిన తర్వాత పలకరించి మాట్లాడి బాగుంటే బాగుంటుంది. ఆయన మీద కూడా బయట ఏముందంటే ఆయన ఎవరు కలరు, ఆయన కలటానికి బాన్సర్లు కలవనివ్వట్లేదు, గన్మ్యాన్లు కలవనివ్వట్లేదు, అసలు దగ్గరికి రానివ్వట్లేదు, ఇష్టం వచ్చినాడు తిడుతున్నారు. మేము కార్యకర్తలుగా ఇంత కష్టపడి ఆకలితో ఉండి మేము ఆయన మీటింగ్లు గట్లకి వస్తుంటే కూడా ఆయనతో ఫోటో దిగనివ్వట్లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది 100% జన సైనికుల్లో ఉంది. ఇది వాస్తవం. వాళ్ళు ఎవరో చెప్పలేకపోయారో నేను చెప్పగలుగుతున్నాను, అంతే తేడా, అంతగా నీకు వేరేది. డెఫినెట్ గా మీరు ఎందుకంటే వాళ్ళ అన్నట్టు భావాన్ని అర్థం చేసుకోగలగాలి పవన్ కళ్యాణ్ గారు కూడా. మీరు అన్నట్టు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఒక టాస్క్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేసింది, వీళ్ళందరినీ కూడా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ లాగుదామని. సో అందుకే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ విశ్వ ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట, అసంతృప్తిని రెచ్చగొడతాను. సో ఆ ట్రాప్ లో జనసేన తెలుగుదేశం వాళ్ళు ఉమ్, వాళ్ళు వాలంటీర్స్ తో చేయిస్తున్నారు. 50 మందికి ఒక వాలంటరీ ఉన్నాడు, వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది గవర్నమెంట్. ఆల్రెడీ మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడ అసంతృప్తి ఉంది ఏముందని అన్ని తెలుసుకొని దగ్గరుండి మీకు అన్ని కూడా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఇస్ అ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ ఆల్రెడీ ఎలక్షన్ లో పని చేయకూడదు, వాళ్ళు ఎలక్షన్ లో పని చేయడానికి అవ్వదు, ఈ ఎలక్షన్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు అనేది ఆల్రెడీ రూల్ తీసుకురావాలి. అది ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి, చూసుకోవాలి. టీడీపీకి దెబ్బ చాలా దెబ్బ, అది టీడీపీ జనసేనకి చాలా పెద్ద దెబ్బ, వాలంటీర్స్ చాలా పెద్ద దెబ్బ.
అవును, కాకపోతే అది ఆల్రెడీ చెప్తున్నట్టున్నారండి, వాలంటీర్లు వాలంటీర్స్ కూర్చోకూడదు. అనేది గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తారండి, వైసీపీలో కాదు అది. అదే. కానీ వైసీపీతో పని చేయించుకుంటున్నారు వాళ్ళు. అవును. వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంట్ సొమ్ము. అది ఉమ్, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, చంద్రబాబు గారు రావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గవర్నమెంట్ సొమ్ము ఇస్తుంది తప్ప వైసీపీ సొమ్ము ఇవ్వట్లేదు అనేది తెలుసుకోగలగాలి. అక్కడ కార్యకర్తలు ఆయన వైసీపీ కార్యకర్తలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వాడుకుంటున్నారేమో. అది మండకూడదు. ఇంతకుముందు జన్మభూమి కార్యక్రమాల్లో కూడా టీడీపీ కార్యకర్తలు కూడా ఇలాగే వాడుకున్నారు. ఇలాగే మొత్తం టోటల్గా ఇల్లులు కూడా వాళ్ళ కార్యకర్తలే నొక్కేశారు. ఇవి కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ వాస్తవే, నిజం, మనం ఒప్పుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా మనమేమి దాంట్లో వెనకేసుకు రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు ఇల్లు అందరూ నొక్కేశారు. నిజమైన జనాలకు ఇచ్చుంటే ఆయన గెలిచేవాడు కదా. యా, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.